డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వేగయ్యమ్మపేట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. రామచంద్రపురం మండలం తోటపేట గాంధీనగర్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన సుమారు 31 మంది చిన్న లోడు ట్రక్కులో గాంధీనగరం నుండి మసకపల్లి రజస్వల వేడుకకు హాజరయ్యేందుకు వెడుతుండగా వేగాయమ్మపేట గ్రామం వద్ద వ్యాను యాక్సిల్ విరిగి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తీవ్ర గాయాలు పాలైన 31 మంది ప్రయాణికులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం, వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్య ప్రకాష్ మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈరోజు తోటపేట నుంచి బట్లపాలిక గ్రామానికి ఒక మిక్సూర్ ఫంక్షన్కి వెళ్తున్న ఒక లేడీస్ వ్యాన్, దాంట్లో 47 మంది ఉండటం జరిగింది. ఆ లేడీస్ వ్యాన్ ఇక్కడ యాగయంపేట వెళ్ళేటప్పటికి వెనకాల టైరు యాక్సిల్ ఇరిగిపోయి ఆ వ్యాన్ ఒక బాల్తో వేయటం జరిగిందండి. అది జరిగిన తర్వాత అందరూ ఆడవాళ్లే, వాళ్ళందరికీ విపరీతంగా దెబ్బలు జరిగింది. ఎప్పుడైతే మాకు తెలిసిందో వెంటనే అలర్ట్ అయ్యి మేము ఏరియా హాస్పిటల్కి వచ్చి సూపరింటెండెంట్ గారు చెప్పేటప్పటికి వెంటనే ఆ సిబ్బంది అంతా కూడా ఆ పేషెంట్లు వచ్చేటప్పటికి అందరూ అలర్ట్గా ఉన్నారు. అప్పటికప్పుడు వాళ్ళకి అత్యవసర చికిత్స కోసం అందరూ కూడా డాక్టర్స్, ఎక్స్ట్రా సిబ్బంది కూడా రప్పించి దగ్గరుండి వైద్యం చేయించడం జరిగింది. అందరికీ కూడా విపరీతమైన దెబ్బలు తగిలాయి. ప్రాణాపాయ స్థితిలో అయితే ఎవరికీ లేదు. ఈ యొక్క వైద్య సిబ్బంది మాత్రం వెంటనే అలర్ట్ అయ్యి ఇవాళ తీసుకున్న దగ్గరుండి చేయించడం వల్ల కొంతమంది సేవ్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఎక్స్రేలు చేయటం జరుగుతుంది. అందరికీ ఎక్స్రేలు, కొంతమందికి చేతులు ఇరిగాయి, కొంతమందికి ఏళ్ళు ఇరిగిపోయాయి, కొంతమందికి అయితే తలకి తగలటం, ముఖం కొట్టిపోవటం ఇవన్నీ విపరీతంగా జరిగే. ఒక పేషెంట్ అయితే చాలా సీరియస్ గా ఉండటంతో వెంటనే అక్కడ సూపరింటెండెంట్ గారికి, కాకినాడ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి వెంటనే అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ కూడా మేము సాయంత్రం లోపల ఇంకేమైనా కాకినాడ వెళ్ళవలసిన పేషెంట్లు ఉంటే వాళ్ళందరినీ కూడా గుర్తించి కాకినాడ తీసుకుని వెళ్ళి మేము కూడా దగ్గరుండి వైద్యం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రాణాపాయ స్థితి ఎవరికి లేదు. వైద్య సిబ్బంది కూడా వెంటనే స్పందించి దగ్గరుండి అందరికీ వైద్యం చేయించడం జరిగింది. అందరూ నమస్కారం అండి. ఇవాళ మనం బేగాయంపేట దగ్గర జరిగిన వ్యాన్ యాక్సిడెంట్ లో మన ఏరియా హాస్పిటల్ రామచంద్రపురంకి 31 మంది తీసుకురావడం జరిగింది. అందులో ఒక కేసుకి హెడ్ ఇంజరీ ఉంది, ఆవిడకి కాన్షియస్ గా సరిగ్గా లేదు. ఆవిడని కాకినాడ పంపించడం జరిగింది. అలాగే ఒక ఇద్దరికి మాత్రం వేళ్ళు నలిగిపోయాయి, వాళ్ళకి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చాం. కొంతమందికి సివియర్ కట్స్ ఉన్నాయి, లాసరేటెడ్ ఇంజరీస్ అన్ని బాడీస్ మీద ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ప్రస్తుతానికి కండిషన్ స్టేబుల్ గా ఉన్నాం. అందరికి ఎక్స్రేలు తీస్తున్నాం. ఇంకా దీని తర్వాత ఎక్స్రేస్ వచ్చిన రిపోర్ట్స్ బట్టి మనం ఏదైనా మేజర్ ఫ్రాక్చర్స్ ఉంటే రెఫర్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.